నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మాన్సా. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీదేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. తిరుమలలో వైభవంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు. మాజీ మంత్రి నిర్వాకంతో కేంద్రం నుంచి మచిలీపట్నంకు రావాల్సిన 71 కోట్లు నిలిచిపోయాయి. పేర్ని నానిపై ధ్వజమెత్తిన మంత్రి కొల్లు రవీంద్ర. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. డైవర్షన్ పాలిటిక్స్ కోసం చంద్రబాబు శ్రీవారిని వాడుకున్నారన్న మాజీ మంత్రి కన్నబాబు. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమలలోని బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం వెండిపల్లెంలో పట్టు వస్త్రాలు తీసుకుని శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. పట్టు వస్త్రాలు సమర్పించి స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉండే హిందువులందరికీ కూడా అభినందనలు. ఈరోజే బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైన బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 9 రోజులు జరుగుతుంది. అనేక వాహనాల్లో స్వామివారు ఇక్కడంతా కూడా ఈ వీధుల్లో కూడా తిరిగే పరిస్థితి, ఊరేగింపు జరిపే పరిస్థితి వస్తుంది. ఒక పవిత్రమైన భావంతో ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా ప్రపంచం కూడా వాచ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. కలియుగ దేవుడు మనందరికి కూడా ఈ సమాజాన్ని అన్ని విధాలా ఆదుకునే దైవం. నేను ఇప్పుడే కాకుండా నాకు ఒక అదృష్టం, అనేక సార్లు, అందరికంటే ఎక్కువ సార్లు బ్రహ్మోత్సవానికి వచ్చి దేవునికి ప్రభుత్వ తరపున లాంఛనాలు సమర్పించే అవకాశం వచ్చింది. దీనికి నేను గర్వపడుతూ ఈ పవిత్రమైన రోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 9 రోజుల్లో ఒక 15 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ 15 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ మేనేజ్మెంట్ అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ వసతి కానీ, పరిశుభ్రత కానీ, వచ్చిన వాళ్ళని అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయి. దేవుని దయ వల్ల ఇక్కడ అందరం కూడా మనం ఒక సేవకులమారిగా పనిచేసి ఈ భక్తిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ గోవింద గోవింద నామస్మరణం తప్ప ఇంకోటి ఏమీ ఉండకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అలాంటి పవిత్రమైన కార్యక్రమంలో ఎవరైతే మనం భాగస్వాములవుతామో అది చరిత్రలో మనం మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. దేవుడు ఆశీస్సులు మెండుగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పవిత్రతను పాటించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ టీటీడీ మేనేజ్మెంట్ చేసే కార్యక్రమాలకి పూర్తిగా సహకరించవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ నమస్కారాలు. మాజీ మంత్రి పేర్ని నాని నిర్వాకంతో కేంద్రం నుంచి అమృత్ స్కీమ్ కింద మచిలీపట్నంకు రావాల్సిన 71 కోట్లు నిలిచిపోయాయని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 71 కోట్లకు మ్యాచింగ్ ఫండ్ పెట్టడానికి మున్సిపాలిటీలో తీర్మానం చేయకపోవడంతోనే నిధులు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. 5 ఏళ్లలో మున్సిపాలిటీకి ₹1 కూడా తీసుకురాలేకపోయారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్లో చాలా ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు పేటెంట్స్. ఆ పేటెంట్స్ ని పొందే విధంగా ఈ సెంటర్ ని ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా చేద్దామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. దానికి కావాల్సినటువంటి అవసరాలైన పర్మిషన్స్ అన్ని కూడా ఇస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా అతి త్వరలోనే గ్లోబల్ క్యాపబుల్ సెంటర్, ఎందుకంటే అమరావతికి 1 hour లో మన ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు కాబట్టి ఈ సెంటర్ చాలా ఉపయోగపడుతుంది. ఇటు మనకి పోర్ట్ కూడా వస్తుంది కాబట్టి మినరల్స్ అన్ని కూడా ఇటు నుంచి మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ చేసుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ అది ఏర్పాటు చేయడానికి వారు కూడా అనుమతించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఇవన్నీ కూడా ఇంత అద్భుతంగా చేసే అవకాశం ఇవాళ వచ్చింది. మున్సిపాలిటీకి ఇవాళ మొన్న ఒక 5.5 కోట్లు వచ్చినాయి. ఈ 5 సంవత్సరాల్లో నాకు తెలిసి ₹1 రాల. 71 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అమృత్ స్కీమ్ కింద పంపిస్తే మ్యాచింగ్ ఫండ్ పెట్టాల్సి వస్తే కనీసం మున్సిపాలిటీలో తీర్మానం చేసి పంపలేదండి. మరి పేర్ని నాని గారు వాళ్ళు వచ్చి సోకాళ్ళు మాజీ మంత్రి మాట్లాడతాడు. 71 కోట్ల రూపాయలు అమృత్ స్కీమ్ కింద మచిలీపట్నానికి వస్తే మీరు మచిలీపట్నం మున్సిపాలిటీలో ఎందుకు తీర్మానం చేయలేకపోయారు? చేతగాని దద్దమ్మలు కాక ఇంకేమనాలి మిమ్మల్ని?
మీరు తీర్మానం చేసి పంపించండి, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇవాళ మళ్ళీ దాన్ని మనం రివైవ్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా రేపు ఆ 71 కోట్లు వచ్చేయడానికి తప్పకుండా కృషి చేస్తాం. ఇప్పుడు ఒక 5.5 కోట్లు మొన్న రిలీజ్ చేశారు, మరొక 5.5 కోట్లు ఒక 2-3 రోజుల్లో రాబోతున్నాయి. ఇవి కాకుండా 15th ఫైనాన్స్లో ఇంకొంత దాదాపు 16-17 కోట్లు ఇమ్మీడియట్గా మనకి ఒక 1-2 నెలల్లోపు మచిలీపట్నానికి వస్తే వచ్చిన దాంతో ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం ఎక్కడైతే డ్రైనేజ్ ఇమ్మీడియట్గా టేకప్ చేయాలో అవి కంప్లీట్ చేస్తాం. రోడ్లు ఎక్కడెక్కడ గుంతలు అన్నీ కూడా దారుణంగా ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఇవాళ ఏదైతే మనకి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద 30 కోట్లు ఉన్నాయో ఆ 30 కోట్లతో గ్రామాల్లో అన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేస్తాం. మచిలీపట్నానికి ఒక న్యూ ఫేస్ తీసుకొస్తాం, ఫేస్ లుక్ తీసుకొస్తాం అని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చారో ఆదేశాల ప్రకారం మచిలీపట్నాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దే దాంట్లో అందరం కూడా కృషి చేస్తామని ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు అన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, డైవర్షన్ పాలిటిక్స్ కోసం చంద్రబాబు శ్రీవారిని వాడుకున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న చంద్రబాబు తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జంతు కొవ్వులు కలిసినాయని చెప్పి మాట్లాడతారు. మరోపక్క అసలు కలవలేదు, కలిసిన వెజిటబుల్ ఫ్యాట్స్ కల్తీ జరిగిన నెయ్యిని మేము వినియోగించలేదని పదే పదే ఈవో చెప్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా అదే నివేదించారు. ఎందుకింత ప్రభుత్వాది నేతగా ఉండి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు ఎందుకు చేశారని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే సుప్రీంకోర్టు చాలా కేటగారికల్గా చెప్పింది నిన్ననే, దేవుని రాజకీయాల్లోకి లాగొద్దు, రాజకీయ డ్రామాలు పొలిటికల్ డ్రామాలు వేయొద్దు, ఇంకా ఈ సంఘటనని రాజకీయం చేయొద్దని చాలా గట్టిగా చెప్పింది. ఎందుకంటే కోట్లాది భక్తుల మనోభావాలు దీంట్లో ముడిపడి ఉన్నాయని. ఇకనైనా దాన్ని గౌరవించి మీరు దీన్ని రాజకీయం చేయడం మానేసి అసలు విషయానికి రండి. డైవర్షనల్ పాలిటిక్స్ని ఇంకా పక్కన పెట్టండి. మీరు లడ్డూతో ఏమేమి డైవర్ట్ చేశారనేది అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏమేమి డైవర్ట్ చేయాలని ప్రచారం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు మేము అడుగుతున్నాం, మీరు ఇంత దుర్మార్గంగా ప్రచారం చేస్తూ ఉంటే, ఈ దేశంలో ఇంత దుర్మార్గమైన పద్ధతిలో వెళ్తున్న రాజకీయ పార్టీ ఏదీ లేదని ఇతర రాష్ట్రాలు కూడా అనుకునే విధంగా మీరు ప్రవర్తిస్తూ అసలు విషయాల్ని, ప్రజా సమస్యల్ని గాలి కొదిలేశారు అని సందర్భంగా చెప్తున్నాం. అసలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఏ దిశగా నడిపిస్తూ ఉన్నారో మీకైనా అర్థమవుతుందా అని ప్రశ్నిస్తున్నా. అసలు ఏంటో దుష్ప్రచారం. టీటీడీలో రివర్స్ టెండరింగ్ రద్దు చేశామని ఇవాళ ఉదయం నుంచి పెద్దగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మొన్ననే కదా మీరు క్యాబినెట్లో ఈ రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశామని తీర్మానం చేశారు. సెప్టెంబర్ నెలలో టీటీడీ పిలిచిన టెండర్లన్నీ కూడా రివర్స్ టెండరింగ్ లేకుండా కూడా మీరు అవార్డు చేశారు. ఇప్పుడు వచ్చి రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశామని ప్రచారం చేస్తారు. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది పవిత్రమైన ప్రదేశం మనకి. అసలు అక్కడికి వెళ్తేనే ప్రతి హిందువు పులకించిపోయే ప్రదేశం అది. కానీ అక్కడ గోవింద నామస్మరణ జరగాలి తప్ప ఏదీ జరగకూడదు. అలాంటిది ఈ మధ్య అక్కడికి వాళ్ళే ప్రచారం చేసుకోవడానికి చంద్రబాబు నామస్మరణ చేయించే కార్యక్రమం చేస్తాను. నేనేం చెప్తా ఉన్నానంటే, ఇవాళ సిట్టు వేశారు. సిబిఐ ఆధ్వర్యంలో సిట్టుని, కొత్త విచారణ కమిటీని సుప్రీంకోర్టు నియమించిన తర్వాత 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన అధికారితో కలిపి 5గురితో ఒక కమిటీని నియమించి దీంతో ముందుకెళ్ళమని చెప్పింది. అయినా సరే తెలుగుదేశం పార్టీ విష ప్రచారాన్ని ఆపడం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మనం అడిగింది స్వతంత్ర విచారణ జరగాలని. స్వతంత్ర విచారణ అంటే ఏంటి? కోర్టుల పరిధిలో కానీ, సిబిఐ పరిధిలో కానీ, కోర్టు పరిధిలో కానీ జరగాలి. ఇప్పుడు సపోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు నియమించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. పోలీసు అధికారులు ఏ విధంగా నివేదికలు ఇస్తున్నారో, ఏ విధంగా ఎఫ్ఐఆర్లు వేస్తున్నారో మీరు చూశారు. అలా కాకుండా ఇది దేవుడికి సంబంధించిన, పవిత్రతకు సంబంధించిన అంశం కనుక ఖచ్చితంగా దీనిపైన మీరు ఒక
నిజానిజాలను నెగ్గు తేల్చే విధంగా విస్తృతమైన కమిటీని వేయండి, విస్తృతమైన విచారణ ఆదేశించండి చెప్పాం. స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న సిట్ కాదు, కోర్టు కంట్రోల్లో కానీ సిబిఐ కంట్రోల్లో ఉన్న విచారణ స్వతంత్ర విచారణ, ఇండిపెండెంట్ దర్యాప్తు జరగాలి అనే ఉద్దేశంతోనే కోర్టులో వేశారు. కోర్టు కూడా అదే భావించింది కదా. కోర్టు ఏం చెప్పింది మీరు చదవండి. సుప్రీంకోర్టు జడ్జి గారు స్వయంగా చెప్పారు, ఇది అన్ని పూర్వపరాలన్నీ చూస్తూ ఉంటే దీనికి స్వతంత్ర విచారణ, ఇండిపెండెంట్ ఎంక్వైరీ అవసరం అని భావించాడు ఆయన. సుప్రీంకోర్టు జడ్జి గారి కన్నా మనం ఎక్కువ కాదు కదా, న్యాయమూర్తులం కాదు కదా, ఆయనే భావించారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.